జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధువులారా, అడియన్ దీపారాణి, శ్రీరామాంజదాసి. ఈరోజు మనం 22వ పాశురం చదువుకుందాం. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆంగన్ மாக்னாலத்தரசர் அபிமான வங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழ் செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம். கிங்கினிவாய்ச் செய்த தாமரை போலே செங்கன் சிரிச்சிறிதே எம்மேல் விளையாவோ. திங்களும் ஆதித்யனும் எழுந்தாற்போல் அங்கனிரண்டும் கொண்டு எக்னல் மேல் நொக்கிதியல் எக்னல் மேல் చాపం మిలుందేలోరెంబావాయ్. ఆండాల్ తిరువడిగలే శరణం. ఈ పాశ్రం యొక్క అర్థం తెలుసుకుందాం. ఆండాల్ తనకు తన స్నేహితులకు వేరే ఆశ్రయం లేదని శ్రీరామునికి శరణాగతి చేయడానికి విభీషణుడు వచ్చినట్టే వారు అతని వద్దకు వచ్చారు అని ఆండాల్ శ్రీకృష్ణునికి విన్నవించుకుంటుంది. అన్ని కోరికలు వదులుకొని కేవలము వారు అనుగ్రహమే ఆశించి వచ్చాము అని తెలియజేస్తుంది. చిరుమువ్వలు నోళ్లు తెరిచినట్లుగా సగము విరిసిన తామర పువ్వు వలె మెల్లమెల్లగా విప్పారిన నీ సుందర నేత్రాలను విచ్చి మాపై ప్రసరింపజేయుము. సూర్యచంద్రులు ఇద్దరు ఒక్కసారిగా ఆకాశమున ఉదయించినట్లు ఉండే నీ రెండు నేత్రాలతో నీ దివ్య అనుగ్రహము మాపై కటాక్షించినచో మా కర్మబంధములన్నీ తొలగిపోవును. మా కర్మబంధములు తొలగగానే మేము నిన్ను చేరుకుంటాము. మా వ్రతమునకు పొందవలసిన ఫలము కూడా ఇదే. కర్మబంధము తొలగితే ముక్తి లభిస్తుంది అని గోదాదేవి తెలియజేస్తుంది.